హాయ్ అండి. మనము ఈ క్లాస్‌లో బ్యాచ్ వైస్ డీటెయిల్స్ అంటే ఏ ఐటెమ్ ఫస్ట్ వస్తా ఉంది అండ్ ఏ ఐటెమ్‌ని ఫస్ట్ సేల్ చేయాలి. ఈ డీటెయిల్స్ అండ్ ఒక ఐటెమ్‌కి ఎక్స్‌పైరీ డేట్ ఇవ్వడం, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్స్ ఇవ్వడం అండ్ వాటిని ఎలా రిపోర్ట్స్‌లో చూసుకోవాలి, ఏంటి అనేది మనం ఈ క్లాస్‌లో నేర్చుకుందామండి. మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఈ నెంబర్స్‌కి కాల్ చేయొచ్చు. అండ్ మీరు ఏ అప్డేట్ కోసమైనా సరే మీరు మా ఛానల్‌ని ఫాలో అవ్వండి. అండ్ ప్రతిదీ కూడా మేము మీకు అప్డేట్ చేస్తాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ సబ్జెక్ట్ కన్నా అంటే ఈ టాపిక్ కన్నా ముందే టాలీలో బేసిక్ ఏమున్నాయి అండ్ ఇంకా ఏమేమి టాపిక్స్ ఉన్నాయి అనేది మనకు ప్రీవియస్ వీడియోస్‌లో ఉన్నాయి. కాబట్టి ఒక్కసారి మీరు వాటిని ఫాలో అయ్యారు అంటే మీకు కావాల్సినటువంటి టాలీ సిలబస్ పరంగా కావచ్చు, టాలీ సబ్జెక్ట్ పరంగా అండ్ ప్రొసీజర్ పరంగా తీసుకుంటే అన్ని వీడియోస్ కూడా మీకు అందులో ఉంటాయన్నమాట. ఓకేనా? అండ్ మనం ఈ రోజు క్లాస్లో కనుక వెళ్తే నేను ఆల్రెడీ టాలీ ఓపెన్ చేస్తున్నాను. నా కంపెనీని సెలెక్ట్ చేసుకున్నాను. ఓకేనా? ఇప్పుడు నేను ఏం చేయాలి? నా దగ్గర ఉన్నటువంటి ఐటమ్స్ కి ఎక్స్పైరీ డేట్స్ ఇవ్వాలి అండ్ కొన్నిటికి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్స్ ఇవ్వాలి అండ్ వీటన్నిటితో పాటు బ్యాచ్ వైజ్ డీటెయిల్స్ అనే దాన్ని కూడా నేను ఎనేబుల్ చేయాలి. అంటే ఫస్ట్ బ్యాచ్, సెకండ్ బ్యాచ్, థర్డ్ బ్యాచ్. ఫర్ ఎగ్జాంపుల్ లాట్ నెంబర్ అంటాం కదా, లాట్ నెంబర్స్ వాటిని నేను ఇక్కడ ఐటమ్స్ కి ఫిక్స్ చేయాలి. పర్చేస్ చేసేటప్పుడు ఆ డీటెయిల్స్ అన్ని ఎనేబుల్ చేసుకుంటాను అండ్ సేల్ చేసేటప్పుడు ఏ బ్యాచ్ లోది ఫస్ట్ వెళ్ళిపోవాలి అనేది నేను చూసుకుంటాను. అండ్ ఎన్ని వచ్చాయి, ఎన్ని పోయినాయి, ఇంకా బ్యాలెన్స్ ఎన్ని ఉన్నాయి నా దగ్గర, అండ్ ఆల్సో నా దగ్గర ఎక్స్పైరీ అయిపోయిన ఐటమ్స్ ఏమన్నా ఉన్నాయా అనేసి డీటెయిల్డ్ గా కూడా నేను చెక్ చేసుకుంటాను అనమాట. కాబట్టి ఇప్పుడు నాకు ఆ ప్రొసీజర్ అంతా కావాలి. ఏం చేయాలి అంటే ఫస్ట్ థింగ్ దానికి సంబంధించిన ఆప్షన్ ఒకటి ఎనేబుల్ చేసుకోవాలి. ఎక్కడ అంటే ఇక్కడ ఉన్నటువంటి టాప్ మెనూలో కంపెనీ అనేసి ఫస్ట్ వన్ ఉంది. కంపెనీ క్లిక్ చేశారంటే ఇక్కడ ఫీచర్స్ అని ఉంటుంది. మీరు ఫీచర్స్ తీసుకున్నారనుకోండి, అప్పుడు మీకు ఇక్కడ ఏమవుతుంది అంటే మెయింటైన్ బ్యాచెస్, ఎనేబుల్ బ్యాచెస్ వచ్చిందా, జస్ట్ ఎనేబుల్ చేయండి. అండ్ మీరు మెయింటైన్ ఎక్స్పైరీ డేట్స్ ఫర్ బ్యాచెస్, ఒకవేళ మీరు బ్యాచెస్ కి కనుక ఎక్స్పైరీ డేట్స్ ఇవ్వాలి అనుకుంటే దాన్ని కూడా ఎనేబుల్ చేయండి. ఈ రెండు ఆప్షన్స్ ని ఎనేబుల్ చేస్తే మనకు ఆప్షన్స్ అనేవి ఎనేబుల్ అవుతాయి. యాక్సెప్టెడ్. ఓకేనా? అండ్ ఓవరాల్ గా సేవ్ చేయండి. సేవ్ చేయంగానే మనకు ఆప్షన్స్ అనేవి ఎనేబుల్ అయిపోయి ఉంటాయి. ఎక్కడ? స్టాక్ ఐటమ్ లో ఎనేబుల్ అయి ఉంటాయి. ప్రతి స్టాక్ ఐటమ్ కి కూడా ఎనేబుల్ చేయాలి. కాబట్టి క్రియేట్ స్టాక్ ఐటమ్ నేమ్ ఎగ్జాంపుల్ కి ఇస్తున్నానండి నేను ఐటమ్ నేమ్. అండ్ మీరు ఇక్కడ యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్స్ అని ఇవ్వంగానే మీకు ఇక్కడ వచ్చేస్తుంది మెయింటైన్ ఇన్ బ్యాచెస్. వచ్చిందా? మీరు దీనికి బ్యాచెస్ ని మెయింటైన్ చేయాలనుకుంటే ఎస్, అండ్ మీరు మ్యానుఫ్యాక్చరింగ్ ఇవ్వాలనుకుంటే ఎస్, అండ్ ఎక్స్పైరీ డేట్స్ ఫిక్స్ చేయాలనుకుంటే ఎస్. జస్ట్ ఇక్కడ ఆప్షన్ ఎనేబుల్ చేస్తారు. మరి ఆ డేట్స్ ఎక్కడ ఇస్తారు అంటే ఎంట్రీ పాస్ చేసేటప్పుడు ఇస్తాం. ఓకేనా? అండ్ యాక్సెప్టెడ్. అండ్ నెక్స్ట్ జిఎస్టి ఎనేబుల్ చేసి జిఎస్టికి సంబంధించిన ఆప్షన్స్ అన్ని కూడా మనం ఇక్కడ సెట్ చేసుకుంటాం. ఓకేనా? యాక్సెప్టెడ్. టోటలీ యాక్సెప్టెడ్. నెక్స్ట్ ఐటమ్, మీరు ఇక్కడ క్వాంటిటీ తీసుకోగానే మీకు బ్యాచెస్ వస్తాయి. ఎస్ ఎస్ ఎస్. అండ్ జిఎస్టి ఎనేబుల్ చేసి హెచ్ఎస్ఎన్ కోడ్ అండ్ ట్యాక్సిబుల్ ఎంత పర్సెంటేజ్, ఇలా ప్రతి ఐటమ్ కి ఏం చేస్తారు, మీరు ఆప్షన్స్ ని సెట్ చేసుకుంటారు. మరి డేట్స్ ని ఎక్కడ ఇస్తారు అంటే ఎంట్రీస్ లో బ్యాక్ వచ్చి వోచర్స్, పర్చేజెస్ F9, సప్లయర్ ఇన్వాయిస్ నెంబర్, డేట్, పార్టీ అండ్ రిసిప్ట్ డీటెయిల్స్ అండ్ పార్టీ డీటెయిల్స్, పర్చేస్ ఐటమ్స్ ఐటమ్. ఓకేనా? ఇది ఏమవుతుంది, ఫస్ట్ న్యూ బ్యాచ్, యాక్టివేట్ బ్యాచెస్ అని వచ్చింది చూడండి. కాబట్టి బ్యాచెస్ ఏమీ లేవు కదా, మీరే ఇవ్వాలా. న్యూ బ్యాచ్, దాని నెంబర్. ఓకేనా?
ఎంటర్. అండ్ మీరు ఎన్ని కొంటున్నారు, బట్ కాస్ట్ ఎంత, డిస్కౌంట్ ఏమన్నా ఉంటే డిస్కౌంట్, లేకపోతే లేదు. ఈ కిందకు వచ్చేసరికి ఇక్కడ ఏముంది, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, అంటే ఈ కింద వచ్చేది ఏంటి, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అనమాట. ఎంటర్ ఇవ్వగానే ఇక్కడ మీకు ఎక్స్పైరీ డేట్, ఇక్కడ ఏమొస్తుంది, ఎక్స్పైరీ డేట్. ఈడ మీరు డేస్ చెప్పొచ్చు అండ్ పర్టికులర్ పీరియడ్ చెప్పొచ్చు. అంటే ఏంటి, ఇప్పుడు ఫస్ట్ మే అని ఇస్తే ఇలా తీసుకుంటుంది, లేదు జస్ట్ ఒక 10 days అంటే 10 days తీసుకుంటుంది, మన కన్వీనియన్స్. కాబట్టి మీరు ఏం చేయొచ్చు అంటే ఎన్ని డేస్ అని కూడా చెప్పొచ్చు అండ్ డేట్ కూడా మెన్షన్ చేయొచ్చు. యాక్సెప్టెడ్. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇంకొక ఐటమ్ 2. ఓకేనా. ఐటమ్ 2 తీసుకోమని ఫస్ట్ బ్యాచ్ వచ్చింది, బ్యాచ్ నెంబర్ అండ్ నేను ఎన్ని కొంటున్నాను అండ్ దానికి కాస్ట్ ఎంత, డిస్కౌంట్ ఏమన్నా ఉందా అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఇక్కడేమో ఎక్స్పైరీ డేట్. ఓకేనా. ఇలా ప్రతి ఐటమ్ కి మనం ఎనేబుల్ చేసుకుంటాం. అండ్ ఒకవేళ ఎనేబుల్ చేయలేదు అనుకోండి ఎలా ఉంటుంది, ఈ ఐటమ్ తీసుకోండి, ఇక్కడ చూడండి అసలు ఆ బాక్స్ వచ్చిందా, రావట్లేదు. ఎందుకు, దానికి ఎనేబుల్ చేయలేదు. ఎనేబుల్ చేస్తుంటేనే వస్తుంది. అండ్ కొత్తది క్రియేట్ చేసుకుందాం, ఇంకొకటి క్రియేట్. నెక్స్ట్ ఐటమ్ 3 అనుకోండి, క్వాంటిటీ, బ్యాచెస్ ఎస్ ఇస్తాను, మ్యానుఫ్యాక్చరింగ్ దీనికి లేదు, నో ఇస్తాను. అండ్ ఓన్లీ ఎక్స్పైరీ మాత్రమే ఎనేబుల్ చేసుకుంటాను. అంటే దీనికి ఏం చేస్తున్నాను, మ్యానుఫ్యాక్చరింగ్ యూజ్ చేయట్లేదు. ఇక్కడ చూడండి మీకు ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది రావడం లేదు. బ్యాచ్ నెంబర్ ఇవ్వచ్చు అండ్ మీరు ఎన్ని కొంటున్నారు అండ్ మీ క్వాంటిటీ ఎంత, ఐ మీన్ రేట్ ఎంత అండ్ దాని ఎక్స్పైరీ ఏంటి ఇవ్వచ్చు. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇంకొక ఐటమ్ తీసుకున్నారనుకోండి, క్రియేట్ అండ్ ఐటమ్ 4, జస్ట్ మీకు ఆప్షన్స్ ఎలా ఉన్నాయో చూపించడానికి. బ్యాచెస్ ఎనేబుల్ చేస్తారు, మ్యానుఫ్యాక్చరింగ్ ఇస్తారు, ఈసారి ఎక్స్పైరీ ఇవ్వరు, దీనికి ఎక్స్పైరీ లేదు అనుకోండి. జిఎస్టీ ఎనేబుల్ చేసుకోండి, జిఎస్టీ ఎనేబుల్ చేసుకొని హెచ్ఎస్ఎన్ కోడ్ అండ్ ట్యాక్సబుల్ పర్సెంటేజ్. ఓకేనా. యాక్సెప్టెడ్. బ్యాచ్ నంబర్ అండ్ మీరు ఎన్ని కొంటున్నారు, కాస్ట్ ఎంత. ఓకే. అండ్ దీనికి ఏమొచ్చింది, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ వచ్చింది. ఇలా ఇచ్చుకుంటాం. ఒకవేళ అసలు మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పైరీ లేదనుకోండి, అప్పుడు ఏం చేస్తారు మీరు అంటే క్రియేట్ చేసేటప్పుడే మనం చెప్పేస్తాం క్లీన్ గా, ఓన్లీ బ్యాచెస్ ని ఎనేబుల్ చేసుకుంటాం, మ్యానుఫ్యాక్చరింగ్ నో, ఎక్స్పైరీ నో, జిఎస్టీ ఎనేబుల్ చేసుకొని హెచ్ఎస్ఎన్ కోడ్ అండ్ ట్యాక్సబుల్ పర్సెంటేజ్. యాక్సెప్టెడ్. నీట్ గా మనము ఇక్కడ చూడండి, ఇప్పుడు బ్యాచెస్ మాత్రమే వస్తుంది, నో ఎక్స్పైరీ, నో మ్యానుఫ్యాక్చరింగ్, ఎన్ని క్వాంటిటీస్ అండ్ రేట్. ఇలా ఏ ఆప్షన్ కావాలంటే ఆ ఆప్షన్ ఎనేబుల్ చేసుకోవచ్చు, ఏది వద్దనుకుంటే అది డిసేబుల్ చేసుకోవచ్చు. దీనికి ట్యాక్స్ యాడ్ చేసి నార్మల్ ఎంట్రీ, నార్మల్ పర్చేజ్ ఎంట్రీ పోస్ట్ చేసుకుంటారు. ఇది సెట్ చేసుకునేవి. అండ్ మీరు ఇదే విధంగా సేల్ చేసుకునేటప్పుడు కూడా మీకు అదేం చేస్తుంది, క్లియర్ గా చూపిస్తుంది అనమాట. క్లియర్ గా ఏం చేస్తుంది, ఏ బ్యాచ్ లో ఎన్ని ఉన్నాయి, దాని ఎక్స్పైరీ ఏంటి అని ఇక్కడ లిస్ట్ వస్తుంది. ఇక్కడ లైన్ వస్తుంది కదా, ఈ లైన్ వస్తుంటేనే మీరు దాన్ని సేల్ చేయాలి. ఇలా లైన్ రావట్లేదు అంటే దాన్ని సేల్ చేయకూడదు. ఎందుకు, అది ఎక్స్పైరీ అయిపోయి ఉంటుంది, అందుకే మీకు ఆ లైన్ కనిపించదు. ఇప్పుడు ఎక్స్పైరీ అవ్వలేదు కాబట్టి మీకు ఆ లైన్ కనిపిస్తుంది. సెలెక్ట్ చేస్తారు, మీరు ఎన్ని అమ్ముతున్నారు, మీరు ఏ రేట్కి అమ్ముతున్నారో ఇస్తారు, యాక్సెప్ట్ ఇస్తారు. ఓకేనా. దీనికి ట్యాక్స్ వేసుకుంటాం. ఓకేనా. అంటే మీరు ఎక్స్పైరీ అవ్వలేదు అని. ఇప్పుడు డేట్ మార్చాను, నేను ఫస్ట్ మే తీసుకున్నాను. ఓకేనా. డేట్ చేంజ్ చేశాను అండ్ డీటెయిల్స్ ఇస్తున్నాను, సేల్స్ ఐటమ్. ఇప్పుడు చూసారా లైన్ రావట్లేదు, ఎందుకు, మనం 10 days 15 days ఇచ్చాం. ఫస్ట్ ఏప్రిల్ లో పర్చేస్ చేస్తున్నాం, ఇప్పుడు ఫస్ట్ మే అంటే ఏంటది, ఎక్స్పైరీ అయిపోయింది, అందుకే అక్కడ లైన్ అనేది రావడం లేదు. ఇలా ఉంటే ఈ ఐటమ్ ని సేల్ చేయకూడదు, బికాస్ ఆఫ్ ఇది ఎక్స్పైరీ అయిపోయిన ఐటమ్. ఎక్స్పైరీ అయిపోయిన ఐటమ్ ని సేల్ చేస్తారా, చేయకూడదు. ఒకవేళ మీకు ఎక్స్పైరీ అయిపోయింది అయినా కూడా మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి మీరు, దీనికి సంబంధించి ఆప్షన్స్ ఉంటాయి. ఎక్కడ, F12 లో ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఒక్కసారి చదివారు అంటే మీకు అర్థమవుతాయి అన్నమాట. ఓకేనా. గుడ్. యూజ్ ఎక్స్పైర్డ్ బ్యాచెస్ ఫర్ స్టాక్ ఐటమ్స్ ఉంది కదా,
దాన్ని కనుక ఎనేబుల్ చేసేసారనుకోండి మీకు ఏమవుతుంది అంటే ఎక్స్పైరీ అయిపోయినా కూడా ఇక్కడ ఇలా లిస్ట్ లో వస్తుంది. బట్ ఇది కరెక్టా? కాదు కదా. కాబట్టి మీరు ఏం చేయాలి, అప్పుడు F12 యూజ్ చేసి ఆ ఆప్షన్ ని నో పెట్టుకునేసి మీరు ఎంట్రీస్ అనేది పాస్ చేయాలి. మీకు ఆ లైన్ రావట్లేదు అంటే మీరు ఏం చేయాలి, ఆ ఐటమ్ ని సేల్ చేయకూడదు, పక్కకి తీసేయాలన్నమాట. ఇలా ఒకవేళ మనకి ఎక్స్పైరీ అయిపోతే ఇలా చూపిస్తుంది. దీనివల్ల మనకు బెనిఫిటే కదా. ఇలా ఎంట్రీస్ పాస్ చేసుకుంటాం, బ్యాచెస్ ని కానివ్వండి, ఎక్స్పైరీ డేట్స్ ని కానివ్వండి, అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్స్ ని కానివ్వండి. అండ్ మీకు ఇలా వేసిన తర్వాత రిపోర్ట్స్ లో ఎలా చూసుకుంటాము అంటే నార్మల్ మీరు బ్యాలెన్స్ షీట్ ఓపెన్ చేయండి, లేదా స్టాక్ సమరీ ఓపెన్ చేయండి. ఎందుకంటే ఐటమ్స్ కే కదా బ్యాచెస్ ఉండేది. స్టాక్ సమరీ ఓపెన్ చేయండి. స్టాక్ సమరీలో ఐటమ్స్ వీటికి బ్యాచెస్ ఇచ్చి ఉండేది మనం, అవునా? ఇవి ఇక్కడ కనిపించాలి. అప్పుడు ఏం చేస్తారంటే మీరు F12 యూజ్ చేయండి. F12 లో ఆప్షన్స్ ఉంటుంది. ఓకే, ఇక్కడ ఉంది చూసారా, ఇక్కడ ఫార్మేట్ ఆఫ్ రిపోర్ట్స్ డీటెయిల్డ్ పెట్టండి అండ్ ఎక్స్ప్లెయిన్ ఆల్ లెవెల్స్ ఇన్ డీటెయిల్డ్ మోడ్ ఫార్మేట్ పెట్టండి. షో మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎక్స్పైరీ డేట్స్ ఎస్ పెడితే మీకు ప్రతి ఐటమ్ కి ఇలా ఎక్స్పైరీ డేట్స్, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్స్, డీటెయిల్స్, బ్యాచెస్ కూడా నీట్ గా డీటెయిల్స్ అన్ని మీకు వస్తాయి అన్నమాట. నీట్ గా ఉంది కదా. అండ్ ఇలా కాకుండా పర్టికులర్ గా బ్యాచెస్ వైజ్ చూడాలి అనుకోండి, ఏ బ్యాచ్ లో ఎన్ని ఉన్నాయి ఏమేమి చూడాలనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తామంటే డిస్ప్లే మోర్ రిపోర్ట్స్ కి వెళ్ళిపోయి ఇన్వెంటరీ బుక్స్ ఓపెన్ చేసి బ్యాచెస్ తీసుకుంటాం. ఇక్కడ ఐటమ్ బ్యాచ్. అప్పుడు మీకు ఏమవుతుందంటే ఇక్కడ ఇన్ ఎన్ని, అవుట్ ఎన్ని, బ్యాలెన్స్ ఎన్ని, అండ్ మీకు ఇక్కడేమో మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్స్ డిస్ప్లే అవుతాయి, బ్యాచ్ నేమ్. ఓకేనా. అండ్ మీరు ఇంకో ఐటమ్ తీసుకున్నారనుకోండి మీకు నీట్ గా చూపిస్తుంది. ఓకే, కాబట్టి ఇలా మీరు ఏం చేయొచ్చు, నీట్ గా రిపోర్ట్స్ ని చెక్ చేసుకోవచ్చు. అండ్ రిపోర్ట్ సర్చింగ్ కి వెళ్తే ఇప్పుడు నేను ఏం చెప్పాను, స్టాక్ సమరీలో F12 యూజ్ చేసి ఎనేబుల్ చేసుకోమని చెప్పిన. అండ్ సెకండ్ ఏం చెప్పాను, డిస్ప్లే మోర్ రిపోర్ట్స్ కి వెళ్ళి ఇన్వెంటరీ బుక్స్ కి వెళ్ళి బ్యాచెస్ తీసుకోండి అని చెప్పాను కదా. ఇలా కాకుండా సింపుల్ వే ఎలా అంటే రిపోర్ట్స్ చూడడానికి ఇక్కడ గో టు ఉంది కదా, గో టు క్లిక్ చేయండి, ఇక్కడ టైప్ చేయండి బ్యాచెస్ అని. ఓకేనా. అండ్ మీరు ఏం చేస్తారు, బ్యాచ్ సమరీ తీసుకోండి. తీసుకోగానే ఐటమ్స్ వస్తాయి ఏ ఐటమ్ కి. ఓకే, నీట్ గా మీకు బ్యాచ్ సమరీ అనేది మీకు చూపిస్తుంది అనమాట, ఇన్ని అవుట్ ఎన్ని. ఓకేనా. అండ్ ఇలా కాదు ఎక్స్పైరీ చూడాలి అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, మళ్ళీ గో టుకి వెళ్ళి ఎక్స్పైరీ అని కొట్టండి. ఓకేనా. నీట్ గా మీకు ఏ రిపోర్ట్ కావాలో ఆ రిపోర్ట్ మీకు వస్తుంది అనమాట. ఓకే, ఇలా మనం ఏం చేయొచ్చు అంటే బ్యాచ్ వైజ్ కి సంబంధించినటువంటి రిపోర్ట్స్ ని కానీ అండ్ ఎక్స్పైరీ డేట్స్, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్స్ కి సంబంధించినటువంటి రిపోర్ట్స్ ని కానీ ఈజీగా చెక్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. మీకు ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ మీరు దీన్ని ఒక్కసారి కాదు 2-3 టైమ్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ వస్తే చెప్పాను కదా, మా నెంబర్స్ కాల్ చేయండి. ఓకే. అండ్ దీనికి సంబంధించి ఇంకా టాపిక్స్ ఏమేమి ఉన్నాయో కూడా మేము 1 by 1 మేము అప్లోడ్ చేస్తాము. మీరు హ్యాపీగా టాలీని ఈజీగా నేర్చుకోవచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.